నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిత, ఎమ్మెల్యేలు అరవింద బాబు, జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల ఆయుర ఆరోగ్యాలు, సౌభాగ్యం, శాంతి, సమృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారని మంత్రి రవికుమార్ చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జగమంతా నీదే కదరా చంగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. స్థానంలో ప్రభుత్వ తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాము. నేను, మన హోమ్ మినిస్టర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ గారు అందరం కూడా రావడం జరిగింది. తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలవట్టి తిరగడము నీకవసరమా. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం 26వ వార్షికోత్సవం మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం ఆలయంలో భక్తులు బారులు తీరారు. ముందుగా స్వామివారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్దెంకి పురపాలక సంఘం తరఫున పట్టు వస్త్రాలను చైర్పర్సన్ ఎస్తేరమ్మ, కౌన్సిలర్లు కలిసి శివపార్వతుల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని శివాలయానికి చేరుకుని సమర్పించారు. అనంతరం శాంతి కళ్యాణంలో దంపతులతో పాటు కౌన్సిలర్లు పాల్గొని తిలకించారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయం తరపున వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు కన్నుల పండుగ రథోత్సవం జరగనున్నది. ఓం ఓం రుద్రలింగాయ నమః, భవలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం ఓం హిరణ్యలింగాయ నమః, ఓం స్వర్ణాయ నమః, ఓం ఓం స్వర్ణలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఓం శివలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం ఓం దివ్యలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం ఓం జ్వలలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగం స్థాపయతే పాణిమంత్రం పరిగణం పరే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి భగవానికి, గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి భగవానికి. ఓం నమః శివాయ. మరాఠీ
కుర్చే ప్రసాద్ గారు కుర్చే ప్రసాద్ గారు కుర్చే ప్రసాద్ గారు కుర్చే ప్రసాద్ తెచ్చుకున్నప్పుడు గారు అన్నదానం అవకాశం సమర్పిస్తారు చూస్తూ జరగండి అమ్మా, చూస్తూ జరగండి అమ్మా. అప్పండి వెంకటనారాయణ గారు ఈ సంవత్సరం మన మాటల్లో మహాసంపద, చేతల్లో పేదరికం అనే రీతిలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27వ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను బడ్జెట్లో పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. నెలకి 1500 ఇస్తామన్న ఆడబిడ్డ నిధికి కేటాయింపులు 0 అని, నిరుద్యోగులకు ఇస్తామన్న వృత్తి, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఊసేలేదన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం 20,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు కనీసం కేంద్రం వాటాతో కలిపి కూడా ఇచ్చే పరిస్థితి లేదని, ఉచిత గ్యాస్, తల్లికి వందనం పథకాలలో భారీ కోతలు విధించారని అశోక్ మండిపడ్డారు. మొత్తం బడ్జెట్లో సంక్షేమానికి కేటాయించింది 17% అని, రాష్ట్ర అప్పులకు వడ్డీలు కడుతుందని 18% అన్నారు. సంక్షేమం కంటే అప్పుల వడ్డీలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అశోక్ కుమార్ ధ్వజమెత్తారు. సంస్కృతంలో ఒక గొప్ప లైన్ ఉందండి, వాగ్బిహ సమృద్ధం కర్మిభిహ దరిద్రం. అంటే మాటల్లోనేమో మహాసంపద, చేతుల్లో మాత్రం పేదరికం. ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నాను అంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కూటమి ప్రభుత్వం జనరంజకంగా ఉంది అనే ఒక అపోహ కల్పించడానికే ఆ బడ్జెట్ ని ప్రవేశపెట్టిందండి. ఎందుకు చెప్తున్నానంటే, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి వైద్య రంగం, విద్యా రంగాన్ని చాలా అశ్రద్ధ చేశారు. ముఖ్యంగా ఏవైతే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చూశారో వాటికి ఎవరూ రాకలేనప్పుడు ప్రభుత్వ పరంగా వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనే ఆ బడ్జెట్లో లేనందుకు చాలా చింతిస్తున్నానండి. దాంతోపాటు పేదలు,
మధ్యతరగతి ప్రజలు ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి ఆరోగ్య ఆసరాని కంప్లీట్గా విస్మరించడం, గత 2 సంవత్సరాలుగా విస్మరించారు. అదే కోవలో ఇప్పుడు కూడా విస్మరించడం చాలా బాధాకరం. దానితో పాటు విద్యారంగం, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్కి కావాల్సినటువంటి వసతులు, అదేవిధంగా కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలు కల్పించలేకపోవడం ఈ కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థతానికి సాక్షిలాగా మిగిలిపోయింది. అమ్మఒడిని ఎంత తగ్గించారో మీరు అందరూ చూశారు. ఎంతో గొప్పగా గ్యాస్ కొట్టినటువంటి ఉచిత గ్యాస్ పథకానికి లాస్ట్ ఇయర్ ఏ విధంగా తగ్గించారో, ఈ ఇయర్ ఇంకా ఏ విధంగా తగ్గించారో మీరు అందరూ ఆ బడ్జెట్లో చూశారు. రైతు భరోసా ఎలక్షన్స్కు ముందు సెంట్రల్తో సంబంధం లేకుండా మేమే 20,000 ఇస్తాను అన్నారు. కనీసం సెంట్రల్తో కూడా కలిపి 20,000 ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఆర్టీసీని అప్పుల రంగంలోకి కుదేలు చేయబోతుంది. నెలకు 1,500 ఆడపిల్లలకి, మధ్యతరగతి వాళ్ళకి ఆడబిడ్డ నిధిగా మీరు ఇస్తానన్నారు, 0. నిరుద్యోగ భృతి 0. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ 0. కొత్త పెన్షన్స్ 0. ఆరోగ్య ఆసరా 0. 0 వడ్డీ 0. ఇన్ని సున్నాల మధ్య మీరు ఇది ఏ విధంగా జనరంజకమైన బడ్జెట్ అనుకుంటున్నారు? మీకు ఒక 2 ముఖ్య విషయాలు చెప్తున్నాను. ఈ 2 ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోండి. టోటల్ బడ్జెట్లో సంక్షేమానికి కేటాయించింది మొత్తం 17% అండి. దానికన్నా దురదృష్టమైన సంగతి ఇంకొకటి చెప్తానేనండి. రాష్ట్ర ప్రభుత్వ అప్పులకి, వడ్డీలకి 18% కడుతున్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే రాష్ట్రం మొత్తానికి ఒక సంవత్సరానికి మీరు కేటాయించిన సంక్షేమానికన్నా అప్పులు, వడ్డీల రూపంలో ఎక్కువ కడుతున్నారు అంటే ఏ స్థితిలో మీ కూటమి ప్రభుత్వం వెళ్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది. ఆ దేవాలయం సాక్షిగా మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6ని విస్మరించి ప్రజల్ని మోసం చేశారు. అద్దంకిలో మహాశివరాత్రి సందర్భంగా పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అద్దంకి మండలం చిన్న కాశీగా పేరుగాంచిన మణికేశ్వరం మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం శివనామ స్మరణంతో మారుమ్రోగింది. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అలంకరణ తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. మహాశివరాత్రి ఆదివారం రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో వాసుబాబు తగు ఏర్పాట్లు చేశారు. అద్దంకి సిఐ సుబ్బరాజు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలాగే అద్దంకిలోని భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వింధ్యావాసవి నగరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నగరేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అద్దంకి పోలేరమ్మ తల్లి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్తిదాతదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే देवी पूजान्दुषे उमा कात्यायनी गौरी काली कात्यायनी
हैमवती महादेवी दुर्गार्या चण्डिकाम्बिका आर्या दाक्षायणी जैवाग्रिजा मेनकात्मजा स्कन्दमाता दया शीला भक्तर्षा सुसुन्दरी तथा लोकागमकल्पयमेदाहमेतं महान्तं मादित्यवर्तं नमस्तु वारि सर्वाणि रूपाणि विद्यतिरः नामानि कृत्वा वेदन्महास्ते धाता प्रस्ताद्यमदा जहारा शङ्करप्रविद्वान् प्रदिश्यतः त्वमेव विद्वानमृतयोजनान्त्यत्वं వెంకటరామ దేశా కృష్ణానం దేశా కాళేశ్వరం దేశా సుబ్రహ్మణ్య లక్ష్మీ సుభద్రాం దేశా సుబ్రహ్మణ్య కంచర్ల గోత్రం దేవేంద్రాం దేశా సకుటుంబ సబ్రహ్మణ్య ఈశ్వరాభిషిక్తిరస్తు అద్దంకికి రైల్వే లైన్ కావాలని కోరుతూ రైల్వే సాధనా సమితి ఆధ్వర్యంలో ఆదివారం అద్దంకిలో ఉన్న అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్దంకికి రైల్వే లైన్ ఎంతో అవసరమని సాధనా సమితి సభ్యులు మధుసూదన్ తెలిపారు. అద్దంకి రైల్వే లైన్ కోసం మంత్రి రవికుమార్, ఎంపీ కృష్ణదేవరాయలను కలిశారని, వారు కూడా సానుకూలంగా స్పందించారని మధుసూదన్ చెప్పారు. రైల్వే లైన్ విషయంలో అందరి దేవుళ్ళు ఆశీస్సులు ఉండాలని ప్రార్థనలు చేశారు. రవికుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే మన రిప్రజెంటేషన్ ఎంపీ గారి దగ్గరికి అందరికీ వెళ్ళింది. నిన్ననే శ్రీ కృష్ణదేవరాయల దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మనం ఈ రిప్రజెంటేషన్లో ఏం కోరుకుంటున్నాం అంటే, ముఖ్యంగా పిడుగురాళ్ళ నుంచి అద్దంకికి వయా ఈ రిప్రజెంటేషన్లో పిడుగురాళ్ళ నుంచి ఒంగోలుకి రైలు కావాలని కోరుకుంటున్నాం వయా అద్దంకి. ముఖ్యంగా ఎందుకు కోరుకుంటున్నాము అని చెప్పంటే, ఈ రైల్వే కనెక్టివిటీ వల్ల మన పిల్లలు కానీ, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కానీ, లేదు కరెంట్ జనరేషన్లో కానీ మన పిల్లలు వివిధ ప్లేసెస్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలి అని చెప్పారంటే హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, తిరుపతి కానీ, బెంగళూరు కానీ ఈ ప్లేసెస్కి వెళ్ళి రావాలంటే చాలా ఖర్చుతో ఉండే పని. ఒక ట్రిప్కి మనం దాదాపు 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అదే మనం ట్రైన్లో కాకుండా ట్రైన్లో వెళ్ళినట్టయితే 110, 150 రూపాయలు అయిపోతుంది. అదే రిజర్వేషన్లో కనుక చేసుకున్నా కానీ స్లీపర్స్ 300, 350 రూపీస్, 300, 350 రూపాయలు వన్ వే వెళ్ళేసి వస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఈ రూట్లో బల్లికొరవ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, మద్దిపాడు పొగాకు పరిశ్రమలు ఉన్నాయి. అంతేకాకుండా గుళ్ళాపల్లిలో చూసుకుంటే మనకి గ్రోత్ సెంటర్ ఉంది. ఈ కనెక్టివిటీ ఉండటం వల్ల మనకే కాకుండా రైల్వే డిపార్ట్మెంట్ కూడా చాలా ఉపయోగం ఉంది. ఈ ఎక్స్పోర్ట్, ఇంపోర్టింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఇవన్నీ ఉపయోగాలను ఆలోచించి మనం ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి కానీ, శ్రీ కృష్ణదేవరాయలు గారికి కానీ, అట్లాగే ఒంగోలులో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కానీ, మన బాపట్ల ఎంపీ గారికి కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ టీం తరఫున. అలాగే వాళ్ళు రీసెంట్గా కృష్ణదేవరాయలు గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ రైల్వే మినిస్టర్ అశ్విని శ్రీ వైష్ణవ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మనకి రైలు కావాలనేది మనం బలంగా కోరుకొని ప్రేయర్ చేయగలిగితే
మనకి మానవబలంతో పాటు దైవబలం కూడా చేకూరుతుందని, మనకి త్వరగా రైలు మార్గం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని, దానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రైల్వే సాధన సమితి జేఏసీ వారు చేస్తున్నటువంటి కృషిని బట్టి సంతోషిస్తూ మా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. అద్దంకి పట్టణ ప్రజల యొక్క క్షేమం కోసం, వారి యొక్క సంక్షేమం కోసం ఈ రైల్వే స్టేషన్ చాలా అవసరమైంది. అనేక మంది జీవనోపాధి కొరకు ప్రయాణం చేయడానికి బడుగు బలహీన వర్గాలు మరి బస్సుల్లో అయితే ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల రైలు వస్తున్నట్లయితే తక్కువ ప్రయాణంతో వారు ప్రయాణం చేసి జీవనోపాధి కొరకైనటువంటి పనుల్లో ముందుకు వెళ్ళగలరు. కనుక సంబంధించినటువంటి అధికారులు, నాయకులు అద్దంకి పట్టణ చిరకాల వాంఛ అయినటువంటి రైల్వే స్టేషన్ మంజూరు చేసేటువంటి విషయంలో మరి పెద్ద మనసుతో మీరందరూ కూడా ఆలోచన చేసి అద్దంకి నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరిని కూడా ఆశీర్వదించును గాక. మరి ముఖ్యంగా అద్దంకి రైల్వే స్టేషన్ సాధన సమితి వారిని నేను అభినందిస్తున్నాను. వారి పోరాటానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలందరూ కూడా కలిసి ఏకస్వరంతో ఈ విషయమై పోరాటానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మహాశివరాత్రిని పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని కమటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం ఏర్పాటు చేయగా పీటల మీద దంపతులు కూర్చొని కళ్యాణం చేయించారు. కళ్యాణంలో తిలకించేందుకు భక్తులు విశేషంగా కమటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణం గురించి భక్తులకు పురోహితులు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, అనంత మురళి, సుందరాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కాళికామాత సమేత కమటేశ్వర స్వామి వారి దేవాలయం. అందరికీ కమటేశ్వర స్వామి దేవాలయం అనేది నానుడు. ఈ దేవాలయం ఒక 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందాక వేద పండితులు కుందుర్తి నాగబ్రహ్మాచారి గారు విశిష్టత గురించి, వైభవాన్ని గురించి చెప్పడం జరిగింది. మరి ఈరోజు భక్తుల సౌకర్యార్థం ఉదయం 5 గంటల నుంచి స్వామివారి ప్రత్యేక అభిషేకం నిర్వహించి తదుపరి ఈ దేవస్థాన వంశపారపర్య ధర్మకర్త మండలి చైర్మన్ అనంత మురళి, ఉమాదేవి గారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరి ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా 50 మంది దంపతులతోటి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా వేద పురోహితులు కుందుర్తి నాగబ్రహ్మాచారి, ఒప్పూడి కోటేశ్వరాచారి, అద్దంకి గురు బ్రహ్మాచారి మరి వేద పండితుల బృందంతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. మరి ఈరోజు విశిష్టత కోసం భక్తులెల్లరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి కళ్యాణ మహోత్సవం తదనంతరం మరి వేద పురోహితులు వేదాశీర్వచనం అందించి భక్తులెల్లరికూ స్వామివారి ఆశీస్సుల్ని అందించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తదనంతరం మురళీ గారు దంపతులు ఆధ్వర్యంలో భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. మరి భవిష్యత్తు కాలంలో ఇదే స్ఫూర్తితో భక్తులందరూ సహకరించి ఈ దేవాలయం అంచెలంచెలకు ఎదుగుతూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ధర్మకర్త మండలి కమిటీ కుటుంబ సభ్యులందరూ కూడా ఐశ్వర్యత ఆరోగ్యాలతో చిరకాలం వర్ధిల్లుతూ మరి ఆ అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు భక్తులకి ఇవ్వటం వారి వంతు కృషి చేయాలని, అలాగే ఇక్కడ విచ్చేసిన భక్తులు కానీ మాతోటి సహా అందరూ ఇక్కడ పాల్గొన్న భక్తులకి సహకరించిన అందరికీ పేరు పేరున ఈ పట్టణం తరపున ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాను. చనిపోయేంత వరకు కూడా మధ్యలో జరిగేటువంటి సంభావితాన పాపాలు అదేవిధంగా సమస్తమైనటువంటి త్వక్, చక్షు, స్తోత్ర, దిక్వాగ్రాణాన, జ్ఞానేంద్రియాను అంటే మనకు ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలన్నీ కూడా చేసేటువంటి కర్మలన్నీ కూడా సకల పాప నివృత్తి ద్వారా మనం చేసినటువంటి ఆ యొక్క తప్పులన్నీ కూడా సకల పాప నివృత్తి అవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఒక కన్యాదానం అనేటువంటి కార్యక్రమం చేయడం వలన అంటే మనకు ఉన్నటువంటి కన్యని దానం చేయడం వలన మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాణ మధ్వంసాణ పితృణ సకలోక నిర్మితుల శాశ్వత పరబ్రహ్మలోకే నివాసిత్యం అంటే ఒక కన్య దానం చేయటం వలన దశ పూర్వేష అంటే మన ఉన్నటువంటి 10 తరాల వారు, దశాపరేష అంటే మన తర్వాత
వచ్చేటువంటి 10 తరాల వారు మనము మొత్తం ఎంతమంది 21 తరాల వారు కూడా శాశ్వత శివలోక నివాసిత్యంతో అంటే శాశ్వతంగా ఆ యొక్క పరమేశ్వరుడు లోకంలో నివాసించిందో అంటే పరమేశ్వరుడు యొక్క లోకంలో ఉండేటువంటి విధానంగా జరిగింది అన్నమాట. దేనికి ఏం చేస్తే ఇలాంటివన్నీ జరుగుతాయి? కన్యాదానం, వివాహం కాదు, వివాహం అబ్బాయికి చేస్తాం అమ్మాయికి చేస్తాం. కన్యాదానం చేయటం వలన 21 తరాలకి కూడా వేసుకోవాలి. ప్రతిరోజు కూడా సంపూర్ణంగా దిగ్విజయంగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గాయత్రి మంత్రం కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ అన్నమాట. స్వామివారి కట్టేటువంటి కంకణాలు యజ్ఞోపవీతం గోడ జరిగిన రంగస్థం భవనమది స్థిత పర్యావరణం మెరుగుపరిచే విధంగా ఐఈఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు బత్తుల కిరణ్ చంద్ అన్నారు. అద్దెంకి మండలం శంకవరపాడు గ్రామంలో సువార్థికుల సమావేశాన్ని నిర్వహించి ఔషధ మొక్కలను కిరణ్ పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటి ఔషధ మొక్కల పెంపకం వలన కలిగే లాభాల గురించి కిరణ్ వివరించారు. ప్రతి ఇంట్లో ఔషధ మొక్క ఉంటే విలువైన ఆరోగ్యం ఉన్నట్లే అని చెప్పారు. పళ్ళ మొక్కలు కానీ ఎర్రచందన మొక్కలు కానీ మా సంస్థ తరఫున మేము ఉచితంగానే ఇస్తాం. అయితే ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఒక టైము ప్రాజెక్టు మోడ్లో తీసుకొని చేస్తాము. మేము మీతో పాటు సంఘస్థులు కూడా ఇస్తాం. కాకపోతే అది జూన్ నెలలో వర్షాలు పడే టైంలో ఇస్తాను. నాటుతాం అనమాట. మనం మీ విశ్వాసం వాళ్ళ దగ్గర కూడా నాటుతాము. నేను రీసెంట్గా ఇంకోళ్ళు కూడా నాటాము. అన్నీ పళ్ళ మొక్కలు ఏమైనా ఇస్తాం, హైబ్రిడ్కి సంబంధించిన మొక్కలు ఇస్తాము. ఇక్కడ మన గాంధీ గారి దగ్గర నాటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంతోషకరమైన విషయం ఏంటంటే మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ప్రకృతిని బాగా కాపాడుకొని ఎన్విరాన్మెంట్ బాగా డెవలప్ అయ్యి మంచి పళ్ళ మొక్కలు మీ చర్చి మందిరాల ఆవరణలో మంచి పళ్ళ మొక్కలు నాటుకోవడానికి మా సంస్థ తరఫున మీకు కావాల్సిన మొక్కలు 4-5 వెరైటీస్ అని మేము ఇస్తాము. నాటుకోవడానికి స్థలం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఇప్పుడు కానీ తర్వాత కానీ నెంబర్లు ఇవ్వండి. జూన్ నెలలో వర్షాలు పడే టైంలో మీ అందరి దగ్గర కూడా మనం మంచి మేలు జాతి కలిగినటువంటి కొబ్బరి, తర్వాత దానిమ్మ, పప్పాయి, ఎర్రచందనం, తర్వాత పనస, మామిడి ఇలాంటి మొక్కలన్నీ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అవసరమైన వాళ్ళు తీసుకోవచ్చు. దాంతోపాటు మన దగ్గర పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇద్దాం. ఈ టైంలో అవకాశం ఇచ్చినటువంటి మన
భాస్కర్ గారికి అదేవిధంగా మన గాంధానికి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుచుకుంటూ చెప్పిన గట్టిగా చప్పట్లు కొట్టేటప్పుడు అందరూ మహాశివరాత్రి సందర్భంగా పలు ఆలయాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు ఆదివారం ప్రసాద వితరణ కార్యక్రమాలు చేశారు. అద్దెంకిలోని శివాలయం వద్ద రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో భక్తులకు పూర్ణచంద్రరావు, మాలాది శ్రీను, తమ్మిడి శ్రీనివాసరావు పులిహోరను వితరణ చేశారు. అలాగే 1000 స్తంభాల ఆలయంలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు రాగిజావా, మజ్జిగ, ప్రసాదాలు నాగలక్ష్మి, ఊటుకురి ఉమా అన్నపూర్ణ తదితరులు కలిసి పంపిణీ చేశారు. ప్రెసిడెంట్ నాగలక్ష్మిని ఎంతో చక్కగా పెట్టుకోవాలి, వినూతంగా కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు, చక్కగా నడిపిస్తున్నారు. ప్రతిరోజు కార్యక్రమాలు మన గాంధీ వర్ధంతి ఇలాగ ప్రతి కార్యక్రమాలు చక్కగా నడిపిస్తారు. ఈ సంవత్సరం అంతా మంచి మంచి కార్యక్రమాలతో నడిపించాలని, వాసవి వంట క్లబ్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని, సేవా సంస్థల నుండి మంచి జై వాసవి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.